దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 26th మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 23 and verse 23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలు, క్రైస్తవులు ఎక్కడ తప్పిపోతున్నారో అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ చేస్తున్నారు. మీరు 10వ వంతు ఇచ్చుచున్నారు, కానీ ముఖ్యమైన విషయాలను మీరు వదిలిపెడుతున్నారు. ఏంటంటే ముఖ్యమైన విషయాలు? 3 విషయాలు: న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. న్యాయమును, కనికరమును, విశ్వాసము. Let me read this in English. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye pay tithe of mint and anise and cumin, and have omitted the weightier matters of the law, judgment, mercy, and faith. These ought ye to have done, and not to leave the others undone. దేవుని బిడ్డలారా, ఏదో ఒకటి చేసి ముఖ్యమైన విషయాలను వదిలిపెట్టడం కాదు. న్యాయాన్ని ప్రేమిస్తున్నావా? న్యాయం పక్షాన మాట్లాడుతున్నావా? న్యాయం కొరకు జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏంటండి న్యాయము? నీవలే నీ పొరుగువాని ప్రేమించడం న్యాయము. ఏంటి న్యాయము? నీ శత్రువుని క్షమించడము న్యాయము. ఏమి న్యాయము? ఆత్మ విషయమై దీనులై ఉండుట న్యాయము. యేసు ప్రభు ఏమి చెప్పాడో అది మనము చేయట, అది న్యాయమై ఉన్నది. దేవుని వాక్యమే న్యాయము. God is a God of justice. కనుక వాట్ ఎవర్ గాడ్ సేస్ ఈస్ జస్టిస్. దేవుడు చెప్పిందంతా న్యాయమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయం అనగానే నీ సొంత ఇష్ట ప్రకారము మంచి చెడ్డ చెప్పడం కాదండి. దేవుడు ఏమి మంచి చెప్తున్నాడో అది చేయడమే న్యాయము. రెండవది కనికరము. యు హావ్ టు హావ్ కంపాషన్, మర్సీ ఆన్ పీపుల్. ప్రియ దేవుని బిడ్డలారా, లేవీయుడు వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళాడు. దారిలో ఒక ఆయన దొంగల చేత కొట్టబడ్డాడు, పడిపోయి ఉన్నాడు. కానీ వారు ఇద్దరు బిజీగా చర్చికి వెళ్ళాలని స్పీడ్గా వెళ్ళిపోయారు. సినగాగ్కి వెళ్ళాలని. కానీ ఒక సమరయుడు ఆ పడిపోయిన వ్యక్తిని గాయాలను కట్టాడు. మంచి సమరయుడు కనికరమును ప్రేమించాడు. ఈరోజు చాలామంది దేవుడు అంటారు, కానీ కనికరమును ప్రేమించకుండా దేవునితో నీకు సంబంధం లేదు. మూడోది విశ్వాసము. చాలా ముఖ్యమైన మాట అండి. న్యాయము, కనికరము లేకుండా నువ్వు ఎంత విశ్వాసాన్ని వెల్లడిపరిచిననో అది వ్యర్థము. విశ్వాసము 3వ స్థానంలో పెట్టాడు దేవుడు. The Lord has kept the word faith at the 3rd point. కనుక ఈరోజు దేవునికి ఇష్టలుగా నువ్వు ఉండాలంటే, దేవునికి నచ్చినది చేయాలంటే నీవు న్యాయాన్ని ప్రేమించాలి, కనికరం కలిగి ఉండాలి. యేసు ప్రభు సిలువ కార్యం యందు విశ్వాసమును వెల్లడిపరచాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హిందీ में पढ़ेंगे मत्ती रची सुसमाचार, उसमें 23rd चैप्टर और 23rd वचन पढ़ रहे हैं. हे कपटी शास्त्रियों और फरीसियों, तुम पर हाय, तुम पुदीनों और सौंफ और जीरे का दशमांश देते हो, परंतु तुमने व्यवस्था की गंभीर बातों को छोड़ दिया है। चाहिए या ताकि उन्हें भी करते रहे और उन्हें भी ना छोड़ दे.
प्रभु को धन्यवाद अदा करते हैं। गंभीर बातों को आपने छोड़ दिया है। प्रभु को धन्यवाद। गंभीर बातें क्या है? न्याय, दया और विश्वास। ये 3 चीजों को आपने छोड़ दिया है. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసమును వెల్లడిపరచాలి. న్యాయము ప్రేమించకుండా, కనికరమును చూపించకుండా విశ్వాసంలో జీవించలేవు. కనుక లేకపోతే దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసండి? వేషధారులారా అని పిలుస్తున్నాడు, హిపోక్రైట్స్. కనుక ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరము న్యాయమును ప్రేమించేవారుగా ఉందాము. చూడండి, యేసు ప్రభువారు సిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమి. దట్ ఈస్ జస్టిస్. టుడే యూ హ్యావ్ టు లవ్ జడ్జ్మెంట్. యూ హ్యావ్ టు షో మర్సీ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, కనిక్రమును కనపరచాలి, కనిక్రము చూపించాలి, న్యాయాన్ని ప్రేమించాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం నాయన. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, నీ కృప దయచేయండి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేసిన వారందరినీ దీవించండి. ఆ బిజినెస్లో మీ సహాయం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు నాయన తండ్రి, న్యూ అడ్మిషన్స్ తీసుకుని వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషులను వర్ధరింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరము నాయన మీకు ఏది ఇష్టమో నాయన, ఏది సంపూర్ణమో అవి మేము పాటించటకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మేళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెక్కకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయని అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.